హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే టిఫిన్ ఏమి లేదని తొందరగా అయిపోద్దని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. కొంచెం ఏడుశనగ గుండ్లు, 4 జీడిపప్పులు, కొంచెం ఆవాలు, 4 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపేసి ఎసురు పోసేసాను. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసా. స్పీడ్గా తొందరగా అయిపోవాలని చెప్పి ఒక పక్క ఎసురు కాగుతున్నాయి, ఒక పక్క 1 స్పూను నెయ్యి వేసుకొని గ్లాసు రవ్వ వేయించుకుంటున్నాను. ఈ విధంగా తెల్లగా వచ్చేంత వరకు వేయించుకుంటే రవ్వ బాగుంటుంది, తినటానికి కూడా రుచిగా. ఈ లావు రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి, ఎసురు ఎక్కువే పడతాయి. ఇది వెయిట్ లాస్ అవటానికి కూడా ఈ గోధుమ రవ్వ ఆరోగ్యానికి కూడా మంచిది. సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. రెడీ అయిపోయింది గోధుమ రవ్వ, అడుగంటుకుంటుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. నేను ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చిగా యాగనిస్తాను, ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు యాగనీయను.